హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాలో ఫియర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. ఈ వీడియో వచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళానమాట. సో సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ ఇంకెక్కడికి వెళ్తారు? అమ్మ వాళ్ళ ఇంటికి. పిల్లలైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో మేము కూడా సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. సో అక్కడ కొన్ని మూమెంట్స్ అండ్ మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మేము ఏంటంటే ఇంకా హైదరాబాద్ నుండి మా అమ్మ వాళ్ళ ఊరు 2 hours జర్నీ అనమాట. సో ఇంకా అలా మధ్యాహ్నం పిల్లలకి తినిపించేసుకొని హ్యాపీగా అయితే బయలుదేరిపోయాం. సో జర్నీలో ఎలాంటి చికాకు పెట్టరు పిల్లలు అని చెప్పేసి. బట్ చింతలతో జర్నీ అనేది చాలా అంటే చాలా కష్టము. మనం ఎంత నిద్ర పోయి తీసుకెళ్ళినా లేదంటే ఫుడ్ తినిపించుకొని తీసుకెళ్ళినా కూడా తను ఉండే క్రాంకీలో తను ఉంటూనే ఉంటది అనమాట. ఇంకా అలా బయలుదేరిపోయాము. సో మధ్యలో పిల్లలకి ఇంకా ఏదైనా ఆకలి అనిపించినా లేదంటే కొంచెం క్రాంకీగా ఉంటే ఏదైనా తింటారు అని చెప్పేసి ఇంకా చింతలు ఫేవరెట్ ఏంటంటే పొమోగ్రనేట్ అనమాట. ఇంకా తన కోసం అని చెప్పేసి కొన్ని అలా తీసుకెళ్ళాను బాక్స్ లో. సో మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినా ఏడ్చినా కూడా అవి ఇస్తే అలా నమలతో టైం పాస్ చేస్తూ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అనమాట. సో మీలో ఎంతమంది సమ్మర్ హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు, ఆల్రెడీ వెళ్ళొచ్చిండ్రు అనేది నాకు కామెంట్ చేయండి. బేసికల్లీ మనకు మెయిన్ పండుగలు ఏమన్నా ఉన్నా లేకపోతే ఇట్లా హాలిడేస్ వచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళాల్సింది అమ్మ వాళ్ళ ఇంటికే. ఇంకా దాంట్లో ఎట్లాంటి డౌట్ అనేది ఉండదు. ఇంకా అట్లయితే మొత్తానికి బయలుదేరిపోయినాము. సో జర్నీలో చెప్పినట్టే ఇంకా చింతలు ఏంటంటే ఫుల్ సతాయిస్తుంది అనమాట. ఎందుకో తెలియదు, దిగిపోవాలని ఉంటది. ఆ వెహికల్స్ వచ్చినా కూడా అంత చూడదు ఎగ్జైట్మెంట్ తోటి. దిగి కింద హ్యాపీగా ఆడుకోవాలి అన్నట్టుగా ఫుల్ సతాయిస్తుంది అసలు. ఇంకా అందుకే చెప్పినా కదా, పొమోగ్రనేట్ అలా బాక్స్ ఓపెన్ చేస్తే తింటూ కొంచెం హ్యాపీగా అయితే ఉంది. అవి తిన్నాక ఇంకా తర్వాత చేసే డ్రామా ఎలాగో అది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇంకా అలా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మొత్తానికి అయితే మా ఊరి దగ్గరలోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇలా మా ఊరికి రీచ్ అయ్యే ముందు ఇట్లా పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది. సో అదే మీకు చూపిస్తున్నాను. మొత్తానికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. సో ఇది వచ్చేసి మా విలేజ్. ఏదైనా సరే పుట్టింటికి వచ్చినాము అంటే అలా ఎంటర్ అవుతుంటుంటేనే ఒక తెలియని హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ ఉంటది. నాకైతే ఉంటది ఎస్పెషల్లీ, ఎందుకో తెలియదు. అండ్ ఫస్ట్ టైం అనమాట నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి పిల్లలు వచ్చిన తర్వాత కూడా దిస్ ద ఫస్ట్ టైం నేను సమ్మర్ హాలిడేస్ కి రావడము. ఎప్పుడైనా కూడా సమ్మర్ కి అక్కడే ఉండడం లేకపోతే ఏదో విధంగా అట్లా గడిచిపోయేది. ఫంక్షన్లని లేకపోతే ఫంక్షన్లకి వెళ్ళొచ్చాం కదా, ఇంకా మళ్ళీ స్పెసిఫిక్ గా ఏం వెళ్తామో అని చెప్పేసి అట్లా ఉండేది అనమాట. సో ఈసారి ఏంటంటే ఆబ్వియస్లీ ఫంక్షన్స్ ఉన్నాయని వచ్చాను, బట్ ఇంకా ఉండాలి, కొంచెమైనా టైం స్పెండ్ చేయాలి, పిల్లలకు కూడా మంచిగా ఉంటది ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఆడుకోవడానికి అన్న ఇది తోటి ఇంకా ఫిక్స్ అయ్యి ఒక 1 week ప్లాన్ తో అయితే వచ్చేసాను. ఇంక వచ్చిన తర్వాత ఇక మా అమ్మమ్మ మా చింతలి వాళ్ళ అమ్మమ్మ ఇక అసలు ఫుల్ హ్యాపీ అనమాట వచ్చినందుకు. అలా ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉండే కాసేపు. ఇంకా సమ్మర్ అంటేనే ఏంటంటే మామిడి పండ్లు లేదంటే మల్లెపూలు అసలు ఫేవరెట్ సీజన్ కదా అందరికి. ఇంకా అట్లా మేము వచ్చి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అమ్మ అయితే నిమ్మకాయ రసం చేసి ఇచ్చింది అనమాట. సో మంచిగా చల్లగా తాగినాము. సో మేమైతే షర్బత్ అని అంటాం, మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా చింతలు కూడా ఫస్ట్ టైం తాగడం అనమాట. ఇంకా దానికి బాగా నచ్చి స్వీట్ ఉండడం వల్ల ఇంకా పదే అడుగుతా ఉంది. ఇంకా అలా కొంచెం గ్లాస్ లో పోస్తా ఉంటే తాగుతా ఉంది. మళ్ళీ కాసేపు అయిపోగానే వెళ్ళి మళ్ళీ అడుగుతుంది అనమాట. ఇంకా అక్కడ ఏవో అమ్మ మరీ కావాల్సుకొని ముచ్చట చెప్పించుకుంటూ పదాలు చెప్పించుకుంటూ పోస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే క్యూట్గా ఉంటది కదా, మరీ చెప్పించుకుంటా ఉండే అనమాట. ఇంకా అట్లా కొంచెం పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా మా అమ్మ అయితే ఇట్లా మల్లె చెట్టు పెట్టింది అనమాట. మస్తు మల్లెపూలు వచ్చినాయి. ఇంకా సరే చేసేది ఏముంది, వెళ్ళి మంచిగా వాటిని తెంపుతూ ఉన్నాను. సో పల్లెటూరు అంటేనే ఒక రకమైన క్లైమేట్ అసలు. ఎంత వేడున్నా వర్షం ఉన్నా చలి ఉన్నా పల్లెటూరులో ఉంటే అసలు ఆ ఫీలే వేరు. సిటీలో ఎందుకు ఆ వెదర్ ని గానీ ఆ సీజన్ ని గానీ ఎంజాయ్ చేయాలి. ఎంత మనకి అన్ని అవైలబుల్ ఉన్నా డబ్బులు పెడితే అన్ని కొనుక్కొచ్చుకున్నాను కూడా పల్లెటూరులో ఉండేటువంటి ఫీలే వేరు అసలు అనమాట. మాకు అన్ని దొరుకుతాయి, మనం డబ్బులు పెడితే దొరికిందంటే ఏమి ఉండదు. ఇంకా కొన్ని పల్లెటూరులో అన్న దొరకవు, కానీ సిటీలో అన్ని అవైలబుల్ ఉన్నా ఆ
నాటు ఫీలింగ్ అనేది అసలు ఉండదన్నమాట. అరే మన మన ఊర్లో ఇట్లుంటుండే, లేకపోతే మన ఇంట్లో ఇట్లుంటుండే అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నాకైతే స్పెసిఫిక్గా మీకు ఎట్లా అనిపిస్తుంది ఏందనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా రాగానే మంచిగా ఇట్లా పువ్వులన్నీ అయితే తెంపి ఇంకా మాల కట్టేసిన అనమాట. ఆ రోజైతే ఇంకా అమ్మ ఏంటంటే మేము వస్తున్నాము అని చెప్పేసి పిల్లలకి యాజ్ యూజువల్ కొంచెం పప్పు అవి చేసి పెట్టింది. ఇంకా కొత్తగా పచ్చడి మామిడికాయలు వస్తాయి కదా, మంచిగా పచ్చడి పెట్టింది అనమాట. తురుము పచ్చడి అంటారు మా సైడ్ అయితే. అంటే మెయిన్ ఆవకాయ పచ్చడి కాకుండా స్టార్టింగ్ వచ్చే మామిడికాయలతో కొన్ని అట్లా తురుములాగా చేసే పచ్చడి, తురుము పచ్చడి లాగా పెట్టింది అనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్కి అయితే మంచిగా మొత్తం పచ్చడి వేసుకొని లాగించేసిన అన్నట్టు. మెయిన్ ఏంటంటే ఇంకా ఫంక్షన్స్ ఉండే అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ ఉండే, దానికోసమని వచ్చినాము. ఇంకా అవన్నీ చూసుకొని అట్లే ఒక 3-4 డేస్ ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అని. లేకపోతే చెప్పినట్టు అసలు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చిందే లేదు, టైం స్పెండ్ చేసిందే లేదు. మనం ఉన్నప్పుడు ఓకే, ఇంకా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు అమ్మ తాత అని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఈ ప్లేస్ అనేది చాలా స్పెషల్ అయిపోతుంది. ఇక్కడైతే నాన్న చింతల్ని ఇంకా అన్ని చెప్తా ఉన్నాడు అనమాట. పోయమ్స్, రామ రామ అని భజన, ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ చింతలికి. అట్లా ఇంకా నైట్ అయితే గడిచిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే చెప్పిన కదా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ ఉంటే అక్కడికైతే వెళ్ళినాము. అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకా ఇల్లుకంతా కూడా పెయింటింగ్ వేయించి మంచిగా ఇంకా వ్రతం కూడా చేయించుకున్నారనమాట. సో మా ప్లాన్ ఏముండే అంటే పొద్దున్నే వ్రతంకి వెళ్ళి ఇంక ఈవినింగ్ మళ్ళీ కొంచెం బోనాలు అలా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చేసేయాలి. ఎందుకంటే చింతల్లి ఎక్కడున్నా కూడా కొత్త ప్లేస్, ఇంకా పడుకోదు అసలు, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంకా దట్టు ఆ రోజైతే అస్సలు పడుకోలేదు. డే అంతా కూడా ఫుల్ యాక్టివ్గా ఆడుకుంటానే ఉంది. కొంచెం చిరాకు ఇదే సరిపోయిందనమాట. ఇంకా అట్లా కొంచెం యాక్టివ్గా ఉంది. బట్ ఈవినింగ్ 7-7:30 ఆ టైంకి అయ్యేటప్పటికి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసి అసలు చాలా అంటే చాలా ఏడ్చింది కూడా. ఇంకా అట్లా మామయ్య వాళ్ళు వ్రతం చేయించుకునేటప్పుడు మార్నింగ్ వ్రతం టైంకి అందలేదు. వ్రతం అయిపోయిన తర్వాతనే వచ్చేసినాం అనమాట. మనకి హైదరాబాద్లో ఏంటంటే ఈ ఊబరు, ఓలా ఉండి తెలియదు, మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఇట్లా నిమిషాల్లో బుక్ చేసుకుంటాం వెళ్ళిపోతాం. బట్ ఊర్లలో అట్లా కాదు, పోవాలా, వెయిట్ చేయాలి. లేదు ఈవెన్ ఆటో ఉన్నాను కూడా ఆటో ఫుల్ అయ్యేదాకా అసలు వాళ్ళు రారు. స్పెసిఫిక్గా మనమే మాట్లాడుకుందామా అని అంటే అంత అయితే ఉండదు. ఉన్న ఒక 2-3 ఆటోలు ఉంటాయి, అవి వాళ్ళ పనులలో ఉంటాయి. మాకైతే అట్లనే అయిందనమాట. మేము వ్రతం టైంకి వెళ్దాము అని చెప్పేసి ఫుల్ డిసైడ్ అయ్యి రెడీ అయి ఉంటే మేము పక్కూరే, బట్ వెళ్ళడానికి మాకు 2 గంటల టైం పట్టిందనమాట. ఇంకా లాస్ట్లో మళ్ళీ మా డాడీయే దింపేసి వచ్చిండు. అది ఇంకట్లా అనమాట. సో ఈవినింగ్ అయితే బోనాలు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా మా మామయ్యని అత్తయ్యని ఫొటోస్ తీద్దాము అని చెప్పేసి అనుకుంటే అనమాట. ఇంకా వీళ్ళందరూ ఫ్యామిలీ అనమాట. వీడు మా పెద్ద కొడుకు, కమింగ్ మీకు ఇంకా ఇద్దరు కూడా చూపిస్తాను. సో మా మామయ్య ఏంటంటే మాకు చాలా చాలా స్పెషల్. అంటే మరి ఓన్ అని అనలేము, దూరము అని అనలేము. అంటే ఆల్రెడీ మీరు మా మామయ్య వీడియో చూసింటారు కదా ప్రీవియస్, మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్. బట్ ఈ మామయ్య కూడా ఇంకా ఆల్మోస్ట్ ఓన్ బ్రదర్ లాగే అనమాట. ఎంత బాగా చూసుకుంటాడు మమ్మల్ని అంటే అంత బాగా చూసుకుంటాడు. సో మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఏంటంటే 2 years మేము అలా కొన్ని రోజులు హాస్టల్లో, కొన్ని రోజులు మా అక్క వాళ్ళ ఇంట్లో అట్లా ఉండి కంప్లీట్ చేసినాం. ఫైనల్ ఇయర్లో ఎట్లా చేయడం, అప్ అండ్ డౌన్ చాలా ఇబ్బంది అవుతుంది అది ఇది అని అనుకున్నప్పుడు ఇంకా మా నాన్న ఏంటంటే సరే ఇంకా వీళ్ళ దగ్గర ఉంచుదాము, సో వీళ్ళు చూసుకుంటారు కదా అని నమ్మకంతో ఇంకా మా మామయ్య వాళ్ళకి ఏంటంటే షాప్ ఉంటుండే. షాప్ పైన ఇంకొక హౌస్ రెంట్కి తీసుకొని అక్కడ ఉంచేదనమాట నాన్న వాళ్ళు. మామయ్య అయితే ఇంకా డైలీ చూస్తుండే అనమాట మమ్మల్ని, మేము ఏ టైంకి వస్తున్నామో, చేసుకున్నామా వంట లేదా అని. ఇంకా మా తమ్ముడిని డైలీ పంపిస్తుండే అనమాట. అంటే ఇంక ఇద్దరమే ఆడపిల్లలం ఉంటాము, వాడు ఉంటే కొంచెం ఇది అని చెప్పేసి అంత బాగా చూసుకుంటుండే. అస్సలు ఇప్పుడు ఇంకా మా మామయ్య లేరు అనే ఫీలింగ్ ఉండదన్నమాట. ఎందుకంటే ఏ చిన్న అకేషన్స్ ఉన్నా ఏమున్నా ఈ మామయ్య పిలుస్తూనే ఉంటాడు. చాలా స్పెషల్. అంటే అమ్మ వాళ్ళకి ఓన్ బ్రదర్ కాదు, మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్. లిటరల్ ఎవరు ఉంటారండి అంత క్లోజ్గా, అంత లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో. ఇటు సైడ్ చూసుకుంటే ఎట్లా అంటే చాలా స్పెషల్ మా మామయ్య. అంటే ఇంకా ఏదో ఓకే వాళ్ళ పరాయి వాళ్ళ అన్న ఫీలింగ్ ఉండదు. ఇంకా మామయ్య అంటే అంతే, ఇంకా మా ఓన్ మామయ్య లాగానే ఉంటుంది అసలు. అంతే, ఇంకేం చెప్పినా తక్కువనే. ఎవ్వరు చూడరండి అట్లా. ఇవాళ రేపు ఉన్న బిజీ లైఫ్ స్టైల్కి లేకపోతే ఉన్న బంధాల విలువలకి
లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేయడం కానీ లేకపోతే చూడడం ఎవ్వరు చూడరు, కానీ మా మామయ్య మమ్మల్ని అట్లా చూసుకుంటా అనమాట. మంచిగా ఏది ఉన్నా పిలవడం, ఇప్పటికైనా కూడా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పడం, మేము పిలిస్తే కూడా అంతే ప్రేమగా వస్తారు, అంత బాగా చూసుకుంటారనమాట. సో ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్పే ఛాన్సే రాలేదు మామయ్యకి, ఎందుకంటే చెప్పి దూరం చేస్తాము అన్న ఫీలింగే ఉంటుంది కదా. సో ఎప్పుడు చెప్పలేదు, బట్ ఈ వీడియో చూస్తాడు మామయ్య డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, మమ్మల్ని ఎంత అంటే అంత బాగా చూసుకున్నావు నువ్వు, అసలు ఇప్పటికి కూడా చూసుకుంటావు, నీలాగా అసలు ఎవ్వరూ ఉండరు. అది నేను బాండ్ రాసిస్తాను, ఎవ్వరు ఉండరు, ఎవరు అంత ప్రేమగా చూడరు, నువ్వైనా అత్తమ్మైనా తమ్ముళ్ళు, అసలు గ్రేట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అంత మంచిగా చూసుకున్నందుకు. ఇంకా అది పోతే మళ్ళీ ఇంక ఇక్కడ బ్యాక్ టు విలేజ్ ఇంకా వచ్చినాం. అక్కడ కొన్ని మెమొరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను, చింతలు క్యూట్ థింగ్స్. అట్లా డే 1 డే 2 అట్లా గడిచినాయి అనమాట ఊర్లో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.